హలో గైస్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో రేపు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి హెగ్జావేర్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ వచ్చేసి మనకు పాన్ ఇండియా అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ అండ్ ఈ యొక్క జాబ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ప్రీమియం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, సింపుల్గా చెప్పాలంటే పీజీఈటీ. సో ఈ యొక్క పొజిషన్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 6 LPA వరకు అయితే మనం శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిటీసీ. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ బీటెక్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2023 పాస్డ్ అవుట్స్. సో వీళ్ళు ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ క్లియర్గా వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లు అయితే గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ అలాగే ఎంఈ ఎంటెక్ ఎంసీఏ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఈ యొక్క 3 క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రం ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ కాదని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ పాసింగ్ ఇయర్ వచ్చేసి 2023 వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ స్ట్రీమ్స్ ఎలిజిబుల్ వచ్చేసి సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈటీసీ, ఈఐఈ, ఐసిఈ. సో స్ట్రీమ్స్ వచ్చేసి ఈ యొక్క 2 క్వాలిఫికేషన్స్లో ఈ యొక్క స్ట్రీమ్స్ చదివిన వాళ్ళైతే పాస్అవుట్స్ అయిన వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. అండ్ మెకానికల్, సివిల్, అలైడ్ బ్రాంచెస్ నాట్ ఎలిజిబుల్. సో ఈ యొక్క 2 బ్రాంచెస్ కూడా దీనికి ఎలిజిబుల్ కాదని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ అలాగే 60% నుంచి 6 CGPA వరకు అయితే మీరు మీ యొక్క 10th, 12th అండ్ యూజీలో అయితే మెయింటైన్ చేయాలి. అండ్ బ్యాక్లాగ్స్ అయితే ఏమీ ఉండకూడదని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అలాగే కింద చూసినట్లయితే మీకు వీళ్ళ శాలరీ అనేది 6 LPA per annum అనేది ఉంటుంది. అండ్ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి 25,000 per month అనేది 3 months వరకు మీకు పే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 2 years వచ్చేసి మీకు అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ 2 yearsలో మీరు బాండ్ బ్రేక్ చేయాలనుకుంటే మీరు 2 lakh అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకే. అండ్ దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు చెన్నై, పూణే ఆర్ ముంబై అనేది ఈ 3 లొకేషన్స్‌లో అయితే ఉంటుంది. వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ అయితే బట్టి మిమ్మల్ని ఈ లొకేషన్స్‌లో వేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి జనవరి 8 అయితే ఇచ్చారు. సో జనవరి 8 లోపు అయితే మీరు ఈ యొక్క జాబ్‌కి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో గైస్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెషర్స్‌కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. 2023 పాస్డ్ అవుట్స్, అది కూడా బీఈ బీటెక్. సాలరీ వచ్చేసి 6 LPA అయితే మనకుంది. ఓకే. సో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. లింక్స్ అన్ని టెలిగ్రామ్‌లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే రివోల్ట్ అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే సపోర్ట్ స్పెషలిస్ట్. సో ఇలాంటి సపోర్ట్ స్పెషలిస్ట్‌కి స్కిల్స్ ఏమి ఉండాలి బ్రో అంటే మ్యాక్స్ మీకు ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ వచ్చినా కూడా మీకు సరిపోద్ది. ఓకే. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. సో గైస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైమ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళైతే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మెన్షన్ చేశారు. పర్టికులర్‌గా క్వాలిఫికేషన్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2022. సో 2018 నుంచి 2022 ఈ మధ్యలో డిగ్రీ బ్యాచిలర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్ అనమాట. వీళ్ళ నుంచి మనం సాలరీ వచ్చేసి 6 LPA వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మీ యొక్క స్కిల్ అదే ఐ మీన్ మీ యొక్క పర్ఫార్మెన్స్‌ని బట్టి ఇంటర్వ్యూలో ఉంటుంది. అండ్ అలాగే వాల్మార్ట్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అంటే ప్రాసెస్ స్పెషలిస్ట్. సో ప్రాసెస్ స్పెషలిస్ట్‌కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరు అయితే ఇచ్చారనమాట. అండ్ జాబ్ టైప్ చూసినట్లయితే ఇందులో ఫుల్ టైమ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 2 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2022. సో 2018 నుంచి 2022 మధ్యలో గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి అయితే ఎలిజిబుల్ అని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. అండ్ సాలరీ వచ్చేసి 7 LPA వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ నుంచి. సో గైస్ ఈ యొక్క జాబ్ కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అనేది టెలిగ్రామ్‌లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మార్నింగ్ స్టార్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ వీళ్ళైతే మనకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగిందనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి మీకు నావీ ముంబై అయితే ఉంటుంది. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 2 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అది కూడా 2018, 2020, 2000 అది కూడా బ్యాచెస్ వచ్చేసి 2019, 2020, 2021, 2022, 2023. సో 2019 నుంచి 2023 మధ్యలో గ్రాడ్యుయేట్స్ అవుతుంటారో ఎవరైతే అది డిగ్రీ గాను లేదా మాస్టర్స్ డిగ్రీ గాను
వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి అయితే ఎలిజిబుల్ అని వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఐ మీన్ బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీస్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ సాలరీ వచ్చేసి అప్ టు 30K పర్ మంత్ అయితే వీళ్ళ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో గైస్ నేను ఇప్పుడు చెప్పిన 4 జాబ్స్‌లో మీకు ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అనేది నేను టెలిగ్రామ్‌లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్‌లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేయగానే మన ఛానల్ రావడం జరుగుతుందనమాట. అక్కడైతే మీరు ఈ యొక్క లింక్స్ అన్నీ ఫైండ్ చేయగలరు. సో గైస్ మనది ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఎట్లా అంటే ఫిబ్రవరి బ్యాచ్ అయితే త్వరలోనే మేము అవి ఎన్రోల్మెంట్స్ అనేది ఓపెన్ చేస్తాం. అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అంతవరకు అయితే కొంచెం పేషెన్స్‌తో ఓపిక పట్టండి. ఓకే. సో గైస్ హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్.